సీఎం చంద్రబాబు ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను చేయాలనే ఉద్దేశంలో భాగంగా డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో మహిళా గ్రూప్ సభ్యుల ద్వారా అరకు కాఫీకి ప్రాధాన్యతనిస్తూ ఒంగోలు పరిధిలోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్ ఎదురు ఏర్పాటు చేసిన ఆంధ్ర రుచులను ఎమ్మెల్యే దామచల జనార్దన్, సినీ డైరెక్టర్ మలినేని గోపీచంద్, డిఆర్డీఏ పీడీ నారాయణలు ప్రారంభించారు. మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను అన్ని రంగాల్లో ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఆర్థికంగా వ్యాపారవేత్తలను చేయాలనే లక్ష్యంతో డిఆర్డీఏ ద్వారా 5,90,000 రూపాయలు అందించి స్వయం సహాయక సభ్యుల ద్వారా అరకు కాఫీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని పీడీ నారాయణ తెలిపారు. 35% సబ్సిడీ రుణం అందిస్తామన్నారు. మహిళల ప్రోత్సాహంలో భాగంగా జిల్లాలో ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుని ఆర్థికవేత్తలు కావాలని కోరారు. సినీ దర్శకులు మలినేని గోపీచంద్ను, నిర్వాహకులు బొద్దులూరి ప్రమీల, అనుదీప్లను అభినందించారు. గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా బొద్దులూరి వారిపాలెం వాస్తవ్యుడు నాకు తమ్ముడు అనుదీప్ ఆంధ్ర రుచులు అరకు కాఫీ అని ఒక రెస్టారెంట్ పెట్టడం, దానికి నేను ముఖ్య అతిథిగా రావడం, మా వాడిని ఎంకరేజ్ చేద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వీడు బాగా కష్టపడతాడు, కష్టపడేవాడు ఎప్పుడైనా సరే సక్సెస్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ రా. కాఫీ ఇప్పుడే తాగాను, కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఆర్డీఏ వెలుగు ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ఒంగోలులో అరకు కాఫీ, నేటివ్ అరకు కాఫీ షాప్ ప్రారంభోత్సవం జరుగుతుంది. గౌరవ సీఎం గారు మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో జరిగిన సందర్భంలో సెర్పు డిఆర్డీఏ వాళ్ళతో నేటివ్ అరకు కాఫీ మీద ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన దగ్గర ఒంగోలులో బెనిఫిషరీ అయిన ప్రమీళ గారు ఈ షాప్కి పెట్టుకుంటామని ముందుకొచ్చారు. వాళ్ళు మనం సపోర్ట్ చేయడం జరిగింది. 5,90,000 యూనిట్ కాస్ట్తో 35% సబ్సిడీతో ఈ షాప్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చాలా ఘనంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు బెనిఫిషరీ వాళ్ళంతా. సో చాలా మంచి తరుణం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, అదేవిధంగా గౌరవ సీఈఓ గారు సో దీని ప్రాధాన్యతను గుర్తించి స్టేట్ వైడ్ నేటివ్ అరకు కాఫీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి విస్తృతంగా అవేర్నెస్ కూడా కల్పించారు. ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది లబ్ధిదారులు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఇలాంటి షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతారు. ఎందుకంటే డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో చాలా రకాల స్కీమ్స్ అమలవుతున్నాయి. పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, అదేవిధంగా బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి, ఉన్నతి కింద వడ్డీ లేని రుణాలు ఇవన్నీ ఇస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశమైన, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు అయిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, అదేవిధంగా జిల్లాలో కూడా జరుగుతున్నాయి. నేను బొద్దులూరు వారిపాలెం గీఓ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. బొద్దులూరు ప్రమీల నా పేరు. మాకు సార్ వాళ్ళు 5,90,000 లోన్ ఇచ్చారు. అందుకని చెప్పి అరకు కాఫీ అన్నీ రెడీ చేసుకున్నాం. అరకు కాఫీ మన లోకల్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో పండించే గిరిజనులు పండిస్తున్నటువంటి అరకు కాఫీని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిఆర్డీఏ పీడీ గారి సహకారంతో ఇక్కడ పొద్దులూరు ప్రమేళ గారు, మా వదిన గారు బెనిఫిషరీగా ఉన్నారు. దీనికి 35% సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఈ షాప్ ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పీడీ గారు ఇక్కడికి ఇచ్చేసి మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా
ఇంకా మంచి మంచి ఎంటర్ప్రెన్యూర్స్కి ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అరకు కాఫీ అనగానే మనకి గుర్తొచ్చేది దాని బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. కాఫీ ప్రియులకి ఎంతో ఆహ్లాదకరమైన కాఫీ అందిస్తూ ఉంటారు. ఒంగోలుకే ఇది ఒక లెగసీ షాప్ అవుతుంది. దీన్ని అందరూ ఎంజాయ్ చేస్తూ చక్కగా వాళ్ళ కాఫీ ప్రియులకి దీన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించారు.